क्रेश टाइम को अरे घर में क्या बोलते हैं, हमारा घर नहीं पे घर होना और रोड़ा नाले पूछे वो सब लिख ले को हैं हमें हमारे श्रीकांत साहब को मुरद्दम साहब को सब बोल के इंशाअल्लाह को तुम्हारे क्या क्या इनके प्रॉब्लम जरूर कराते हैं। दूसरा इसमें आओ को जरा ये नहीं है उन्हें क्या क्या बोलते हैं बहलाते हैं पैसे देने के बाद कोशिश करते हैं वो पैसा इसमें आओ को पैसे खाली एक हद तक लेकिन तुम्हारा बच्चा का फ्यूचर हो तुम्हारा फ्यूचर हो सबका फ्यूचर होना बोले तो ना चंद्रबाबू नायडू आना जरूरी। उन्हें कहीं तो पैसा बोला कमा के चोरागी से क्या क्या करते हैं उस टाइम को डालते हैं लेकिन उसमें उनके बातों में बेहलता में आनो को अल्लाह का वास्ता है ये आप उसको ख्याल करो भी है मेहरबानी करो। हमारे श्रीकांत सर एक बात हिंदू आता नहीं सार को तेलुगु में తెలుగు మీడియం కాబట్టి కొంచెం వదిలేకపోతుంది. సో మీ అందరికీ ఇందాక ఆల్మోస్ట్ కాదర్బాయ్ అన్ని పాయింట్లు చెప్పాడు. అంటే నేను ఒక పాయింట్ బీజేపీతో కలిసి ముస్లిమ్స్ ఓటు వేయకూడదు లేకపోతే ఇట్లానే మాట్లాడుతూ ఉన్నారు. మరి 2019లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కనీసం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవ్వలేదు, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయలేదని వాళ్ళ మీద తిరగబడి ఢిల్లీలో దీక్షలు పెట్టి దేశవ్యాప్తంగా బీజేపీకి యాంటీగా అన్ని పార్టీలను కలిపి ఒక వేదిక మీద తీసుకొచ్చి 2019లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారు. నిజంగా మాట్లాడుకుందాం, ఎంతమంది ముస్లిం సోదరులు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు? 80% రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. మరి బీజేపీని తిట్టినప్పుడు వేయాలి కదా, బీజేపీతో పోరాడుతున్నప్పుడు సార్కి అండగా నిలబడాలి కదా. అంటే మీరు లాజిక్ అర్థం చేసుకోవాల్సింది మీరు అర్థం చేసుకోవడం, మీరు 10 మందికి చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఏ నాడైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలో మత ఘర్షణలు జరిగాయి, పాత బస్తీల్లో హిందువులు ముస్లింలు చంపుకునే వాళ్ళని ఇచ్చేసేవాడు.